ఓకే. సో, యాక్చువల్‌గా ఇది వీఎంవేర్ వర్క్ స్టేషను. ఓకే. ఈ వెర్షన్ ఆల్రెడీ మన ల్యాప్‌టాప్‌లో ఒకే ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అవుతది. లేదంటే హైపర్ వి యూజ్ చేసుకోవాలి. లేదంటే వేరే డిస్క్‌లో వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ టైమ్ బూటింగ్ అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. విచ్ ఓఎస్ వి హావ్ టు రన్ అని. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి వర్చువల్ మెషిన్స్ యాక్చువల్‌గా ఇప్పుడు క్లౌడ్ మెషిన్స్, అజూర్ మెషిన్స్ ఎలాగా ఉన్నాయో, సో ఇది గూడా లైక్ నార్మల్ అప్లికేషన్ అనమాట. సో, దీనిలో పెయిడ్ వెర్షన్ ఉంటది. తర్వాత నాన్ కమర్షియల్ యూజ్ గూడా ఉంటది. సో, మన ప్రాక్టీస్ పర్పస్ అయితే నాన్ కమర్షియల్ అనేది సరిపోతది. ఓకే. సో, ఇది జస్ట్ నేను టెస్ట్ మెషిన్ విండోస్ 10 ఒకటి క్రియేట్ చేశాను. సో, ఈరోజు మనం మెయిన్‌గా డిస్కస్ చేసుకోవాల్సిందేంటంటే, అసలు విండోస్ సర్వర్ ఎలాగ ఇన్‌స్టాల్ జేయాలి? ఓకే. ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ విండోస్ సర్వర్. ఓకే. ఫస్ట్ మనం ఇది 2019 ఇన్‌స్టాల్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ సెటప్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ క్రియేషన్ అంటే ఓయూ. తర్వాత యూజర్స్ మేనేజ్మెంట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇనీషియల్‌గా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్‌ది వచ్చేసరికి ఇన్‌స్టాలేషన్ ఆఫ్ విండోస్ సర్వర్. సో, మనం ఏ ఆర్గనైజేషన్స్‌కెళ్ళినా యాస్ ఏ అడ్మిన్‌గా సిస్టమ్ అడ్మిన్ అయినా, సర్వర్ అడ్మిన్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసల ఇన్‌స్టాలేషన్ స్టెప్ ఎలా ఉంటది? స్టెప్ బై స్టెప్ అలా మనకి ముందు ఆహ్, యాక్టివ్ డైరెక్టరీ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సర్వర్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలనేది కావాలి. ఓకే. సో, ఈ వర్చువల్ మెషిన్ మీ ఆఫీస్ ల్యాప్‌టాప్స్‌లో గూడా యాప్ పర్మిషన్ తీసుకొని ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. ఓకే. వన్స్ ఇది దీని యూజర్ ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటది. ఈ ఛానెల్ గూడా ఐ మీన్ ఈ టెస్ట్ మెషిన్ గూడా లేనప్పుడు జస్ట్ హోమ్ అని ఒకటి కనిపిస్తది. సో, క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్. ఓకే. క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్‌స్టాల్ డిస్క్ ఇమేజ్ ఫైల్ ఐఎస్ఓ అంటే నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఇది నేను ప్రీవియస్‌గా ఇన్‌స్టాల్ చేశాను. ఇప్పుడు నేను విండోస్ సర్వర్ కావాలనుకుంటున్నాను కాబట్టి, ఆల్రెడీ నేను విండోస్ సర్వర్ ఐఎస్ఓ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంచా. ఓకేనా? ఇదిగో ఇది. ఇన్ కేస్ మీకు కావాలి అంటే, నేను దీనిలో జోహో క్లిక్‌లో పేస్ట్ చేస్తున్నాను ఈ లింక్ ఛానెల్‌లో. డైరెక్ట్‌గా విండోస్ సర్వర్ ఐఎస్ఓ ఫైల్‌ని మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని ఈ వర్చువల్ మెషిన్‌లో ఆ బ్రౌజ్ ఫైల్ అనే దగ్గర మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌లో ఉంది. సో, ఇది విండోస్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. ఓకే. నెక్స్ట్. ఇక్కడ ప్రొడక్ట్ కీ అడుగుతది. ఓకే. ఫర్ ప్రెజెంట్ నాకు ప్రొడక్ట్ కీ ఏం అవసరం లేదు. విండోస్ సర్వర్ అని నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్. క్రియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇది వర్చువల్ మెషిన్ ఏ పాత్ నుంచి ఇది ఇన్‌స్టాల్ అవుతది. ఓకేనా? అంటే యూజర్స్, కీర్తన డాక్యుమెంట్స్, వర్చువల్ మెషిన్ అంటే ఇక్కడ ఒక డైరెక్టరీ మనకి క్రియేట్ అవుతది. యూజర్స్, కీర్తన డాక్యుమెంట్స్ ఇక్కడ వర్చువల్ మెషిన్స్. ఓకేనా? సో, టెస్ట్ మెషిన్ అనేది ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేశా. విండోస్ 10 మెషిన్. సో, ఇప్పుడు నేను వేరే మెషిన్ క్రియేట్ చేస్తే విండోస్ సర్వర్ అని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి, మనకిక్కడ ఇంకొక మెషిన్ క్రియేట్ అవుతది. దానికి సంబంధించిన ఓఎస్ ఫైల్స్, ఓకే. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ మనకి మాక్సిమం డిస్క్ సైజ్ ఎంత? సో, మినిమమ్ వచ్చేసరికి ఆహ్, ఇక్కడ 60 జీబీ ఇచ్చాడు. ఒక మెషిన్ అనేది కరెక్ట్‌గా రన్ అవ్వాలి అంటే 60 జీబీ ఇచ్చాడు. సో, ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ అవర్ హార్డ్ డిస్క్ సైజ్. ఫర్ సపోజ్ ఇప్పుడు నా హార్డ్ డిస్క్ సైజ్ 500 జీబీ. నేను సి డ్రైవ్‌కి ఎంత అలోకేట్ చేశానో, సో, దానిలో నుంచి ఇది స్ప్లిట్ అవుతది. ఓకేనా? దిస్ పీసీ. ఇప్పుడు నా సి డ్రైవ్‌లో ఎంతుంది? ఇంకా స్పేస్ 122 జీబీ ఉంది.
ఓకే. సో, ఇప్పుడు 122 జీబీలో నుంచి నేను ఎంత అలోకేట్ చేయాలి అనేది ఇక్కడుంటదనమాట. ఓకేనా. సో, ఇదేమన్నా కావాలి అనుకుంటే తర్వాత డిస్క్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళి దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 130 జీబీ ఇక్కడ ఫ్రీ ఉంది. దీనిలో 130 జీబీ ఉంది కాబట్టి సి డ్రైవ్ బెటర్ ఏంటంటే సి డ్రైవ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఒక మెషిన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవ్వాలి అంటే సి డ్రైవ్ అనేది ఎక్కువుండాలి. లైక్ 300 జీబీ, 250 జీబీ అలా ఉంటే బెటర్ అనమాట. సో, అది ప్రెషర్ ఏమీ ఉండదు. సో, ఇప్పుడు నేను విండోస్ సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఈ విండోస్ సర్వర్‌లో మరలా ఎక్స్‌చేంజ్ సర్వర్ కూడా ఇన్‌స్టాల్ చేయాలి. అంటే అక్కడ కూడా మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, ఇదేమో ఫర్ సపోజ్ ఓన్లీ విండోస్ సర్వర్‌కి మాత్రం 60 జీబీ అని చూపిస్తుంది. సో, నేను బెటర్ యూజ్ ఏంటంటే నా దానిలో 122 జీబీ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను 90 జీబీ అని ఇచ్చుకుంటున్నా. ఓకేనా. సో, స్ప్లిట్ వర్చువల్ డిస్క్ ఇంటూ మల్టిపుల్ ఫైల్స్ అంటే ఇక్కడ ఇందాక చూపించాను కదా! సి డ్రైవ్, యూజర్స్, కీర్తన, డాక్యుమెంట్స్‌లో ఇక్కడ దీనిలో ఒకటే క్రియేట్ అవ్వాలా అన్నిటికి కలిపి సెపరేట్‌గా క్రియేట్ అవ్వాలా అంటే సో, మనం స్ప్లిట్ ఫైల్స్‌ని పెట్టుకోవడమే బెటరు. ఎందుకంటే ఎప్పుడన్నా మెషిన్ గనుక మనకి కరప్ట్ అయినప్పుడు మనం ఆ సింగిల్ ఇన్‌స్టాన్స్‌ని మాత్రం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మెయిన్ గాదు. యాక్చువల్‌గా వర్చువల్ మెషిన్ యూజ్ చేస్తున్నాం గాబట్టి, మనకు ప్రెజెంట్ కంప్లీట్ మన ల్యాప్‌టాప్‌లో విండోస్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోలేము గాబట్టి, జస్ట్ నేను ఇది వర్క్ అరౌండ్ చెప్తున్నాను. ఇన్ ఆర్గనైజేషన్ లెవెల్ దేర్ విల్ బి ఎ డెడికేటెడ్ మెషిన్ టు ఇన్‌స్టాల్ విండోస్ సర్వర్. కాబట్టి, సో, ఇదంతా అవసరం లేదు. ఓకేనా. సో, ఈవెన్ సర్వర్ మెషిన్‌లో మొత్తం సి డ్రైవ్‌కే వదిలేస్తారు స్పేస్ అంతా. వేరే మెషిన్స్‌కి అసలు ఐ మీన్ వేరే డ్రైవ్‌కి అసల స్పేస్ అలోకేట్ చేయరు. ఎప్పుడన్నా కావాలి అనుకుంటే ఆ సి డ్రైవ్‌లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు గానీ, మాక్సిమం డిస్క్ స్పేస్ అంతా సరే సి డ్రైవ్‌కి వదిలేస్తారు. ఎందుకంటే, ఆ విండోస్ సర్వర్ మిషన్ అనేది 24/7 రన్ అవుతా ఉంటది కాబట్టి, ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ లాగ్ ఫైల్స్. ఓకే. సో, అందుకని 2 టీబీ, 5 టీబీ అలా ఉన్న హార్డ్ డిస్క్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు సర్వర్ మెషిన్స్‌లో. ఓకే. నేను 90 జీబీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మినిమము మెమరీ అంటే ర్యామ్ ఎంత తీసుకుంది? 2048 ఎంబీ తీసుకుంది. అంటే 2 జీబీ. సో, సర్వర్ మెషిన్ అనేది నార్మల్‌గా రన్ అవ్వాలి అంటే మినిమమ్ స్పెసిఫికేషన్స్ ఇది తీసుకుంటుంది. ఓకేనా. గెస్ట్ వైస్ ఆల్రెడీ ఏమో 1 జీబీ ఉందంట. రికమెండెడ్ మెమరీ ఏమో 2 జీబీ అంటుంది. బట్ నేను ఇంకొంచెం బెటర్‌గా వర్క్ అవ్వడానికి ఏం చేస్తున్నానంటే నా దానిలో 12 జీబీ ర్యామ్. ఓకే. సో, ఎవ్రీథింగ్ మనం ఈ మెషిన్‌లో వర్చువల్ మెషిన్ అనేది మన మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి, సో, ఎవ్రీథింగ్ విల్ బి స్ప్లిట్ ఫ్రమ్ మై మెషిన్. సో, ఈ 12 జీబీలో నుంచి స్ప్లిట్ స్ప్లిట్ అవుతది. హార్డ్ డిస్క్ కూడా 500 జీబీలో నుంచి స్ప్లిట్ అవుతది. సో, నాకు ఆల్రెడీ 12 జీబీ ఇక్కడుంది. ఓకే. నేను నా మెషిన్ వర్క్ అవ్వడానికి ఒక 4 జీబీ సరిపోద్దనుకుందాము. ఇన్‌బిల్ట్ ర్యామ్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంది. సో, నేను ఎక్స్‌ట్రా 8 జీబీ ర్యామ్ ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇప్పుడు ఆ 8 జీబీలో నుంచి ఇక్కడ ఆల్రెడీ పాత మిషన్ టెస్ట్ మిషన్ 1 అనేది 1 జీబీ తీసుకుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్కువ గాకుండా మరి లీస్ట్ గాకుండా 3048 పెడుతున్నాను. అంటే 3 జీబీ కింద కన్సిడర్ చేసుకుంటది. ఓకేనా. సో, ఇదిగో 4కి, 3కి మిడిల్‌లో వచ్చింది. అంటే ఇది 3 జీబీ కింద తీసుకుంది. క్లోజ్. ఇదిగో ఇక్కడ 3048 తీసుకున్నాను. ఓకే. ఫినిష్. సో, ఇప్పుడు నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ అవుతది. ఓకేనా. లోడింగ్ ఫైల్స్. సేమ్ మనం మీ అందరికీ ఒకసారి యూట్యూబ్‌లో చూడండి. వీరాఖండ్ రవి గారికి కొంచెం ఓఎస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసు కాబట్టి, వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐడియా ఉంది. బట్ స్వప్న అండ్ శిరీష జస్ట్ ఒకసారి యూట్యూబ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? విండోస్ 10 కానీ, విండోస్ 11 కానీ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది తెలిస్తే సిమిలర్ వే డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ నార్మల్ ఓఎస్ ఎలా ఇన్‌స్టాల్ అవుతదో సేమ్ ఇది గూడా అలాగే ఇన్‌స్టాల్ అవుతది. ఓకేనా. ఎక్కడన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఇది కొంచెం టైం పట్టిద్ది. బట్ లెట్స్ వెయిట్. ఓకే. సో, మీన్‌వైల్ అదయ్యేలోపు ఇక్కడ సెటప్ ఆల్రెడీ రన్ అవుతుంది. అదయ్యేలోపు ఒక్కసారి అసలు యాక్టివ్ డైరెక్టరీలో టాపిక్స్ ఏముంటాయి? ఓకేనా. అసలు విండోస్ సర్వర్‌లో యాక్టివ్ డైరెక్టరీ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. మైక్రోసాఫ్ట్ ఫీచర్ అనమాట. సో, యాక్టివ్ డైరెక్టరీలో ఏముంటాయంటే బేసిక్. అసలు వాట్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ? ఓకే.
యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఉంటాయి. దానిలో ఏడీ ఫారెస్ట్ ట్రీస్ డొమైన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ యూనిట్స్ ఉంటాయి. డొమైన్ కంట్రోల్స్ ఉంటాయి. రిప్లికేషన్ అండ్ సైట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ యూజర్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్‌లో యూజర్స్ మేనేజ్మెంట్‌లో ఏముంటది? క్రియేటింగ్ యూజర్స్, మేనేజింగ్ యూజర్ అకౌంట్స్, పాస్వర్డ్ పాలిసీస్, అకౌంట్ లాక్, సెక్యూరిటీ గ్రూప్స్, డిస్ట్రిబ్యూషన్ లిస్ట్, గ్రూప్ నెస్టింగ్, యూజర్ ప్రొఫైల్స్. ఓకే. బట్ అసలు మళ్ళీ అగైన్ వాట్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ? ఓకే. యాక్టివ్ డైరెక్టరీ is a directory service deployed by Microsoft for Windows domain networks. it stores it stores about objects on the network and makes this information easy for administration. ఓకే. అంటే ఏంటి అంటే ఒక యూజర్‌ని లేదంటే మల్టిపుల్ యూజర్స్‌ని వితిన్ ద నెట్వర్క్‌లో లాగిన్ అవ్వడానికి ఆ యూజర్‌కి ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ అండ్ యూజర్ ఆబ్జెక్ట్స్. ఓకే. యూజర్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, డిపార్ట్‌మెంట్. సో, ఇవన్నీ గూడా అట్రిబ్యూట్స్. యూజర్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని స్టోర్ చేసుకొని వితిన్ ద నెట్వర్క్‌లో వితిన్ ద నెట్వర్క్‌లో లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడానికి యూజ్ అయ్యే ఒక ఫీచరే యాక్టివ్ డైరెక్టరీ. ఓకే. యాక్టివ్ డైరెక్టరీ కన్సిస్ట్ ఆఫ్ యూజర్ ఆబ్జెక్ట్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ ప్రొవైడ్స్ టు ఎనేబుల్ లాగింగ్ ఇంటూ మల్టిపుల్ యూజర్స్ ఇంటూ ద సేమ్ నెట్వర్క్. అంటే మల్టిపుల్ యూజర్స్ని సేమ్ నెట్వర్క్లో లాగిన్ అవ్వడానికి. యాక్చువల్గా మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఫర్ సపోజ్ నా యాక్టివ్ డైరెక్టరీలో నా అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంది. సో నాకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక మెషిన్ ఇచ్చారు. సో నేను నా షిఫ్ట్‌లో వెళ్ళాను. మార్నింగ్ 6-3 నా షిఫ్ట్. నేను దానిలో లాగిన్ అయ్యాను. సో ఇట్ విల్ క్రియేట్ వన్ ప్రొఫైల్ ఫర్ మీ. ఓకే. నెక్స్ట్ 3-10 లేదంటే 3-11లో షిఫ్ట్‌లో వర్క్ చేయడానికి వేరే యూజర్ వచ్చాడు. సో సేమ్ మెషిన్‌లో లాగిన్ అవుతున్నాడు. హి కెన్ లాగిన్ విత్ హిస్ ఓన్ డీటెయిల్స్ ఆన్ ద సేమ్ మెషిన్. ఓకే. అంటే మెషిన్ సేమ్. బట్ లాగిన్ అయ్యే డీటెయిల్స్ మాత్రం డిఫరెంట్. అంటే వితిన్ ద సేమ్ నెట్వర్క్ అండ్ వితిన్ ద సేమ్ మిషన్ మల్టిపుల్ యూజర్స్ కెన్ లాగిన్ విత్ దేర్ ఓన్ లాగిన్ డీటెయిల్స్ లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. వీ క్యాన్ మేనేజ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ డివైజెస్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్‌లో లేదా అజూర్ యాక్టివ్ డైరెక్టరీలో ఏ విధంగా అయితే యూజర్ ఆబ్జెక్ట్స్, యూజర్ మెషిన్స్, డిస్ట్రిబ్యూషన్ లిస్ట్, సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉంటాయో ఇన్ ద సేమ్ వే యాక్టివ్ డైరెక్టరీలో కూడా సేమ్ ఉంటాయి. ఒక్కొక్కటి గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి. సో, మనం ఆర్గనైజేషన్‌లో వితిన్ 45 డేస్‌కి, 40 డేస్‌కి పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటది. పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. సో, అవి పాలిసీస్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. కొన్ని కొన్ని ఆర్గనైజేషన్‌లో యూఎస్‌బీ డివైస్‌లనేవి వర్క్ అవ్వవు. ఫర్ సపోజ్ నేను నా ల్యాప్‌టాప్‌లో పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాననుకో, సో, ఇట్ వోంట్ డిటెక్ట్. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిటెక్టింగ్ థాట్, అడ్మిన్ విల్ గెట్ ఎ నోటిఫికేషన్ ఫ్రమ్ దిస్ హోస్ట్ నేమ్. యూఎస్‌బీ డివైస్ అనేది ఇన్సర్ట్ అయింది అని చెప్పేసి నోటిఫికేషన్ ఎళ్తది. సో, దట్ ఈస్ ఎ సెక్యూరిటీ కన్సర్న్. ఓకే. సో, ఆ పాస్వర్డ్ ఐ మీన్ ఆ పాలిసీస్ ఎనేబుల్ ఎలా చేయాలి? గ్రూప్ పాలిసీతో ఆ పాలిసీ అనేది ఎలా క్రియేట్ చేయాలి? నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్‌కి వాళ్ళ ఓన్ లోగో ఉన్న డెస్క్‌టాప్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తా ఉంటారు. ఓకేనా? సో, అంటే ఇప్పుడు నాది ఫర్ సపోజ్ బీ2కే సాఫ్ట్‌టెక్ అని నేను ఒక లోగో క్రియేట్ చేసుకున్నాను. సో, నా నెట్వర్క్‌లో ఉన్న, నా డొమైన్‌లో ఉన్న యూజర్స్ అందరికీ ఇక్కడ కనిపించే వాల్‌పేపరు. ఇక్కడ టార్టాయిస్ ఉంది గదా! సో, ఇన్ ప్లేస్ ఆఫ్ థిస్ వాల్‌పేపర్ ఐ వాంట్ ఫోర్స్‌ఫుల్లీ ఆహ్, ఐ మీన్ సెట్ ద వాల్‌పేపర్ విత్ మై కంపెనీ లోగో. ఓకే. బీ2కే సాఫ్ట్‌టెక్ అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు చాలామందున్నారు. ఇప్పుడు నేను హెచ్‌సీఎల్‌లో వర్క్ చేస్తున్నాను. నాకు హెచ్‌సీఎల్ లోగో కనిపిచ్చిద్ది. ఓకే. టెక్ మహీంద్రాలో వాళ్ళకి టెక్ మహీంద్రా. సో, అలాగా ఏ కంపెనీ వర్క్ ఏ కంపెనీలో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఓన్ ఇమేజ్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఎవ్రీ మిషన్‌లో సింగిల్ యూజర్ ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేయకుండా ఫ్రమ్ ద సర్వర్ దే కెన్ పుష్ ఎనీ పాలిసీ. ఓకేనా? సో, అవన్నీ గూడా ఎలాగో చూద్దాము. ఇక్కడ వెర్షన్స్ అడుగుతుంది. ఓకే. సో, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ వెర్షన్స్ కనపడుతున్నాయి మనకి. విండోస్ సర్వర్ 2019 స్టాండర్డ్ ఎవల్యూషన్. ఓకే. నెక్స్ట్ విండోస్ సర్వర్ స్టాండర్డ్ ఎవల్యూషన్ డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్.
ఇది డేటా సెంటర్ అంటే ఏంటంటే లినక్స్ మిషన్ గానీ, యూనిక్స్ మిషన్స్ కానీ, ఉబుంటూ మిషన్స్, సో ఇలాంటి వాటిలో డేటా సెంటర్. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. ఓకేనా? ఓన్లీ త్రూ కమాండ్ లైనే ఉంటదనమాట. సో మనం విండోస్ సర్వర్ 2000 స్టాండర్డ్ ఎవల్యూషన్ డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్. లైసెన్స్ మేక్ షూర్ ద ఇన్‌స్టాలేషన్ సోర్స్ ఆర్ వాలిడ్ అండ్ రీస్టార్ట్ ద ఇన్‌స్టాలేషన్.